తండ్రి నీకు వందనాలు అయ్యా. ఈరోజు విశ్రాంతి దినం అయ్యా. మీతో మాట్లాడాలని, మీరు మాతో మాట్లాడాలని మీరు ఏర్పరిచిన దినమును అయ్యా మీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. మా మనసులను తెప్పరిల్ల చేయండి, మా హృదయాన్ని తాకండి, మా హృదయాన్ని తట్టండి, మమ్మల్ని లేవనెత్తండి, మాతో మాట్లాడండి అయ్యా. మీ చిత్తం లేకపోతే మేము గ్రహించలేము, మీరు గ్రహింప చెయ్యకపోతే మేము గ్రహించలేము నాయన. తండ్రి నీ రాజ్యములో ఉండాలని ఆశపడుతున్నాం అయ్యా. అందుకు ఆటంకమైనటువంటి మా హృదయ కాఠిన్యంలో ఉన్న ప్రతి దుష్ట దురాత్మ క్రియలు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లయమైపోవునుగాక. సైతానా విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి మీ బిడ్డగా మమ్మల్ని నిలబెట్టు, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించు నాయన. నన్ను నీ సిలువ చాటున మరుగుపరచయ్యా. నా సొంతం నా స్వనీతిని బంధించాయి, నా నోటిని మీ బూరగా మలుచు నాయన. అయ్యా మీ స్వరక్తం ఇచ్చి కొనినటువంటి వారు ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాట కొరకు వచ్చి ఉన్నారు. నేను ఈ నామమున నిలబడిన ప్రతి బిడ్డ మీ బూరగా మార్చబడును గాక. తండ్రి సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు కొంచెం ఎక్కువ ఉడకపోస్తుంది. దేవుడు మనకెప్పుడు మంచి రోజులు ఇస్తాడో అంతలోపు ఆయన వస్తాడో, లేక మంచి రోజులు మనం చూస్తామో లేదో తెలియదు. హల్లెలూయా. చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. చాలామంది చాలా రకాలుగా ఏమనుకుంటారంటే యేసుప్రభుల వారు అందరిలో ఒకడు. యేసుప్రభుల వారు అందరూ మహానుభావులలో ఈయన కూడా ఒక మహానుభావుడు అని సంబోధిస్తూ ఉంటారు. చాలామంది పీఠాధిపతులు, చాలామంది అన్ని జనులు కూడా ఈ మాటను ఉచ్చరించటం జరిగింది, నేను విన్నాను. అయితే యేసుప్రభు ఎవరంటున్నారంటే ఆయన కూడా ఒక మహానుభావుడు అంటున్నారు. మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారు కూడా క్రీస్తును గురించినటువంటి అవగాహన లేక ఏమంటున్నారంటే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు, ఆయన తల్లిదండ్రులకు విధేయులైన వాడు అనే విధముగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ సర్వసృష్టికర్త అయిన దేవుడు బోధిస్తున్నటువంటి మాట అది కాదు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు అనేక మార్లు ఈ భూమి మీదకి వచ్చిండు. కానీ ఆయన మహిమ శరీరాన్ని అందరూ చూడలేకపోయారు. చూసిన వాళ్ళు కొంతమంది భయపడ్డారు, కొంతమంది ధైర్యంగా నిలబడ్డారు. కానీ ఆయన దేవుడుగా రాలేదు, ఆయన దూతగా వచ్చిండు. అనేక పర్యాయం దేవుని యొక్క వాక్యము అనేక పర్యాయములు ఈ పరిశుద్ధ లేఖనంలో మాట్లాడుతూ ఉంటుంది. ఏమని మాట్లాడుతూ ఉంటుందంటే భయపడకు. ఆయన కనబడినప్పుడల్లా ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడేటువంటి మాట భయపడకు, భయపడకు, భయపడకు. ఎందుకంటే ఆయన తేజస్సును చూసినప్పుడు, ఆయన దూతగా వచ్చినప్పుడే ఆయన తేజస్సును చూసి ఏం చేశారు? వాళ్ళు భయపడ్డారు. కనుకనే మీరు ఏమంటారు, ఆ యొక్క దేవాది దేవుడు అనేక మార్లు ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు భయపడకని చెప్పిండు. కానీ అక్కడ అనేక మార్లు ఆ యొక్క దేవదూతలకు మనుషులకు మధ్య ఆ యొక్క దర్శన భాగ్యం కలిగినప్పుడు మనుషులు ఏం చేసిండు? దేవదూతలకు సాష్టాంగ నమస్కారం పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక చోట దేవదూత ఏమంటది? నేను నమస్కారానికి యోగ్యుడను కాను, నాకు నమస్కరించవద్దు అని అంటది దేవదూత. కానీ అనేక చోట్ల సాష్టాంగ నమస్కారం దూత దగ్గర పడినట్టు ఇంకొక చోట కనబడుతుంది. అక్కడ ఎవరున్నారన్నమాట? అక్కడ దేవుడే దూతగా వచ్చిండు. ఆ విషయాన్ని దేవుడు మనకు బయలుపరిచిండు. అయితే ఈ లోకంలో అనేకులు ఆ మాట ఆయన మహానుభావుడు అన్నాడు అంటే పర్వాలేదు, కానీ ఆ యొక్క దేవుని క్రీస్తుని ఎరిగిన వారు కూడా ఆయనను మహానుభావుడిగానే మాట్లాడుతూ ఉన్నారు. ఇది మన దౌర్భాగ్యము. దేవుడు ఏమంటున్నాడంటే ఒక చోట లూకా సువార్త 8వ అధ్యాయము
38వ వచనంలో ఒక మాట అంటాడు. పైనుంచి చూస్తే మీకు అర్థమవుతుంది, కానీ 38వ వచనంలో ఏమంటాడంటే, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వారితో చెప్పి వానిని పంపివేశను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆయన పట్టణమందంతటను ప్రకటించాను. హల్లెలూయా. ఆయన దేవుడు ఎట్టి కార్యములు చేసెనో నువ్వు వెళ్ళి అందరికీ తెలియజేయంటే ఆ వ్యక్తి యేసు ప్రభుల వారు ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో అందరికీ చెప్పానని ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ దేవుడై ఉండి ఈ లోకానికి శరీరముతో ఈ లోకానికి దిగి వచ్చిండు. ఆయన ఈ లోకానికి రావాలంటే ఒక ముఖద్వారం ఉన్నది. ఈ లోకంలోనికి రావాలంటే ఒక ముఖద్వారం ద్వారానే మనం ఈ లోకానికి రావాలి. ఆ యొక్క సర్వమానవుడు కూడా ఆ ముఖద్వారం నుండే రావాలి. ఏ ముఖద్వారం అది? తల్లి గర్భమైనటువంటి ముఖద్వారంలోనే ఈ లోకానికి రావాలి. లేకపోతే ఆ తేజస్సుతో ఈ లోకానికి వస్తే మనుషులు ఎవరు చూడలేరు, మనుషులు భయపడతారు. కనుక ఆయన ఆ ముఖద్వారము నుండే ఈ లోకానికి వచ్చి మన పాపములను తీసివేసినటువంటి సర్వాధికారి అయిన దేవుడు. ఆయన అందరిలో ఒకడు కాదు, ఆయన అందరిలాంటి మహానుభావుడు కాదు. మనుషులందరూ మనుషులే, అందులో మహానుభావులు ఉంటారు. కానీ దేవుడే శరీరధారిగా రావడం గొప్ప విషయం ఇక్కడ. దేవుడే మనిషిగా రావడం గొప్ప విషయం ఇక్కడ. దేవుడే మనిషిగా వచ్చి మన కొరకు శిక్షింపబడటం గొప్ప విషయం ఇక్కడ. దేవుడై ఉండి మన కొరకు ప్రాణం పెట్టడం గొప్ప విషయం ఇక్కడ. ఈ విషయాన్ని గమనించక ఆయన మహానుభావుడు, ఆయన దేవుని కుమారుడు అనుకుంటున్నారు. ఇక్కడ దేవుని కుమారుడో మహానుభావుడో ఇటు కార్యములు చేసే లెక్క అది గొప్పతనం కాదు. అనేక మంది ఇక్కడ ఒకరి కొరకు ఒకరు చనిపోయారు. నాకు తెలిసినంత మటుకు ఒక ప్రియురాలి కొరకు ఒక ఫ్రెండ్ చనిపోయాడు, ఫ్రెండ్ కొరకు ఇంకొక ఫ్రెండ్ చనిపోయాడు. అనేక మంది ప్రాణం ఇచ్చిర్రు, కానీ తిరిగి వారు లేవలేదు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే దేవుడే మనిషి కొరకు చచ్చిపోయినటువంటి ఆ గొప్ప విషయం. దేవుడు ఒక విషయాన్ని మనం గ్రహించాలా. ఒక గొప్ప వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి సంపన్నుడు కాలినడకన నడిస్తే అది ఏంటి? అదొక పెద్ద సెన్సేషనల్ వార్త. ఆయన సామాన్యుడిగా జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని చూస్తే అదొక సెన్సేషనల్ వార్త. అదే సృష్టికర్త సర్వ సంపన్నుడు సామాన్యుడిగా వచ్చినటువంటి గొప్ప దేవుడు అని చెప్పుతున్నటువంటి ఆ మాటను అర్థం చేసుకోకుండా ఆయనను ఏమంటున్నారు? అందరిలో ఒక్కడంటున్నారు. ఈయన సృష్టికర్త అయిన దేవుడై ఉండి సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినందుకే అది గొప్ప శుభవార్తగా ఈ లోకంలోనికి చెప్పబడ్డది. ఆ విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. మంచిది. ఈరోజు చాలా ఉడకపోస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి కొంత భాగాన్ని మనం చదివి ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనందరికీ తెలుసు, మన సంఘానికి తెలుసు, మన కుటుంబానికి తెలుసు కదా క్రీస్తు ఎవరు అనేది. కాబట్టి నేను ఈరోజు తద్వారా మనకు నిలబడవలసినటువంటి నడవవలసినటువంటి నడకను కొరకు మనం కొంత భాగాన్ని ధ్యానిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి కొంచెం చూసుకుంటే, నాకు బహుదుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. ఇది ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయనకు ఒక బాధ కలిగింది, ఆయనకు ఒక వేదన కలిగింది, ఆయనకు ఒక దుఃఖం కలిగింది. దేని కొరకు దుఃఖం కలిగింది అంటారు? ఆయన భార్య ఈయనకు విడబాటుగా ఉన్నందుకు దుఃఖం కలిగిందా? ఆయన పిల్లలు ఆయన మాట విననందుకు దుఃఖం కలిగిందా? ఆయన బాధ, ఆయన వేదన, ఆయన దుఃఖం గురించి మనం ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకుంటే ఆయన క్రీస్తునందు తొలగిపోయిన వారి కొరకు ఏం మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అతి దేవతాభక్తి కలిగినటువంటి వాడై ఉండి, అతి కఠినుడై ఉండి ఆయన ఆ యొక్క దేవుడు తప్ప
ఇంకా ఎవరైనా వేరే విధానాలను అనుసరించినా కానీ, వేరే మాటలు మాట్లాడినా కానీ ఆయన చంపడానికి కూడా వెనకాడనటువంటి ఆ ఉత్సాహము కలిగినటువంటి వ్యక్తి. ఒక్కసారి అంతటి రౌద్రము, కోపము, బలము కలిగినటువంటి వ్యక్తి ఏమని మాట్లాడుతుందంటే, నాకు బహుదుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. హల్లెలూయా. ఇక్కడ ఈయన ఇశ్రాయేలీయుల కొరకు చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. పౌలు గారు మొత్తం జీవితం అంతా కూడా ఇశ్రాయేలీయుల కొరకే మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఇశ్రాయేలీయుల కొరకు ఎందుకంత ప్రయాసపడతా ఉన్నాడో, ఈ ఇశ్రాయేలీయుల కొరకు ఎందుకంతగా ఆయన వేదన పడతా ఉన్నాడో మనం ఒక్కసారి ఆలోచించాలి. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అనే ఆ మాటను ఆ మోషే ధర్మశాస్త్రంలో ఉండే. అర్థమవుతుందా? కానీ అదే ధర్మశాస్త్రంలో దేవుడే శరీరధారిగా రావాలి అని ఉంది. దాన్ని వీరు గ్రహించటలేదు. అర్థమవుతుందా? వీళ్ళు ఏదైతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో ఆ ధర్మశాస్త్రంలోనే రాయబడి ఉన్నది దేవుడే శరీరధారిగా ఈ లోకానికి రావాలి అని. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా దేవుడు వస్తాడు, కానీ ఏ విధంగా వస్తాడు? ఖడ్గముతో వస్తాడు, రథాలతో వస్తాడు, సైన్యంతో వస్తాడు, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులను అందరినీ నిలమట్టం చేసి మాకు అదే రాజ్యాన్ని అప్పచెప్తాడని అనుకుంటున్నారు. కానీ ఈ లోకంలో దేవుని యొక్క ఉద్దేశం వేరు, ఆయన ఆలోచనలు వేరు. యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆయనకు సలహా చెప్పేవాళ్ళు ఎవరు, ఆయనకు ఆలోచన చేసేవారు ఎవరు, ఆలోచన చేసి ఈ విధంగా చెయ్యండి అని చెప్పి సలహాలు ఇచ్చేవారు ఎవరు? ఆయన సమస్తమును ఆలోచించగలిగినటువంటి శక్తిమంతుడు, ఆయన సమస్తమును చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయనకు ఎవరు సలహాను ఇవ్వనక్కర్లేదు. ఆయన ఉన్నవాడు, అనువాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో కూడా ఆయన ఉన్నవాడు. ఆయనకు అన్నీ తెలుసు, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా ఆయనకు తెలిసినటువంటి గొప్ప దేవుడు. కనుక ఆయన ఇవన్నిటి విషయంలో ఆయనకన్నీ తెలుసు. ఆయన ఆల్రెడీగా అన్నీ పొందుపరిచిండు. కానీ మనుష్యులే దానిని గ్రహించటలేదు. ఈరోజు ఆ రోజు ఇశ్రాయేలీయులు గ్రహించలేదు, ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా గ్రహించటలేదు. కనుక ఏమంటున్నాడంటే, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఎందుకంటే ఆ యొక్క బిడ్డల మీద, ఆ యొక్క ఇశ్రాయేలుల మీద పౌలు గారికి అపారమైన ప్రేమ. ఆ ప్రేమతోటే కదా క్రీస్తును విశ్వసించిన వారిని కొంతమందిని హతమార్చిండు కదా. ఇశ్రాయేలీలు అంటే ఆయనకు ఎందుకంటే ప్రేమ, పుట్టి పెరిగి ఆ యొక్క ధర్మశాస్త్రమును అనేక విధములుగా ఆ యొక్క అధ్యయనము చేసి ఆయన ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడై ఉన్నాడట. అటువంటి వ్యక్తి ఆ యొక్క సృష్టికర్తని ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరిని అంటుండు ఆ మాట? ఇశ్రాయేలీయులతో అంటుండు. ఇశ్రాయేలీయులు క్రీస్తును నమ్మనందుకు క్రీస్తు కొరకు చెప్తా ఉన్నాడు, నేను ఎలాంటి వాడనో మీకు తెలుసు కదా, నేను క్రీస్తును నమ్మిన వారిని హింసించినాను, చంపినాను కదా, ఇప్పుడు నేను ఎలాగైతే క్రీస్తు దేవుడని ప్రకటిస్తున్నానో మీరు నన్ను చూసైనా నేర్చుకోండి అయ్యా అంటున్నాడు. అలాగే మీరు ఇశ్రాయేలీయుల పుత్రత్వమును, మహిమయు, నిబంధనను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు
ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ శరీరమును బట్టి వారి యొక్క వంశంలో, ఇశ్రాయేలుల వంశంలో పుట్టిండు. కానీ మనం ఎవరిని బట్టి పుట్టినాం? మనము ఎవరిని బట్టి పుట్టినామమ్మా? ఆత్మను బట్టి మనము క్రీస్తులో పుట్టినాము. హల్లెలూయా. శరీరానుసారమైనటువంటి క్రీస్తు తత్వంలో మనం లేము, కానీ ఆత్మానుసారమైనటువంటి క్రీస్తు తత్వంలో మనం ఉన్నాం. మనం ఆత్మతో సత్యముతో నడిపింపబడుచున్న వారమై ఉన్నాం. మనం పిల్లలు దయచేసి సైలెంట్గా ఉండాలా. మీకు ఎన్నిసార్లు చెప్పినాను, డిస్టర్బ్ చేయకూడదు. మనము అయితే వీళ్ళు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఎవరిలో పుట్టిను? ఈయన ఎవరు అంటుండు? శరీరాన్ని బట్టి వాళ్ళు క్రీస్తు ఆయనలో పుట్టిన. ఎవరు అంటున్నారు? ఈయన యూదుడే కదా. ఎవరు? ఈయన ఇశ్రాయేలీయుడే కదా. ఈయన మరియ కుమారుడే కదా అంటున్నారు. ఆయన శరీరాన్ని బట్టి ఇశ్రాయేలీయులలో పుట్టాను, కానీ వారు గ్రహించటలేదు. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలులు కారు. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ కూడా ఇశ్రాయేలీయులు కారు. ఇశ్రాయేలులు అనగా దేవుని బిడ్డలు అని ఆ యొక్క మాటకు అర్థం మనకు. అయితే ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ కూడా ఇశ్రాయేలీయులు కాదంటుండే. ఎవరు మరి ఇశ్రాయేలీయులు అంటే, ఆ యొక్క వాక్యము ఎంత చక్కగా మనకు అర్థం చేసుకోవడానికి రాయబడి ఉన్నదో, దాన్ని చూసినప్పుడు, చదివినప్పుడు నాకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆ యొక్క వాక్యలేఖనం మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ధ్యానించకపోతే మనము అర్థం చేసుకోలేం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును. అయితే అబ్రహాముకు ఎంతమంది సంతానము? 2 సంతానం. భయపడతారు ఎందుకు? తప్పైపోతుందేమో అని. చదివితే ధైర్యం ఉంటుంది, చదవకపోతే వింటే కొద్దిగా పిరికితనం ఉంటుంది కదా. అయితే ఫస్ట్ ఎవరికి పుట్టిండు? హాగర్ కుమారుడు పుట్టిండు. తర్వాత ఎవరికి పుట్టిండు? షారాకు పుట్టిండు. కానీ ఫస్ట్ కుమారుడు ఎవరు? ఏమన్నాడు దేవుడు? హాగర్ సంతానం నీ సంతానం కాదు కదా. హాగర్ సంతానం నీ సంతానం అనబడదు, నీ సంతానము సారా సంతానమే నీ సంతానం అనబడును అన్నాడు. ఇస్సాకు సంతానమే దేవుడు మెచ్చినటువంటి సంతానం. అర్థమవుతుందా? అయితే హాగర్ సంతానం ఎవరు? ఆయన దేవుడిని నచ్చలేదా, ఇష్టపడలేదా, వాళ్ళని తీసుకుపోయి ఇంకా వాళ్ళకి నరకమేనా అంటే కాదు. కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట కొరకే మనము ఎదురు చూడాలి. ఆయన మాట, ఆయన ఆజ్ఞ ఉన్నది కనుకనే మనలో పాపం ఉన్నదని దేవుని వాక్యం చెప్తారు. హాగర్ సంతానాన్ని దేవుడు సంతానంగా అనలేదు. వాళ్ళని ఏం చేసిండు? అక్కడి నుంచి వాళ్ళను నీ సంతానం కాదు అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ జీవితానికి వాళ్ళను వదిలేసిన తర్వాత కూడా వాళ్ళకు ఎవరు తోడై ఉన్నాడు? దేవుడే తోడై ఉన్నాడు. వాళ్ళ సంతానం ఎలాగైంది? ఇస్కరేణుల వల్ల విస్తరింపబడ్డది. కానీ వాళ్ళు ఎలాగూ బ్రతికినరు? వాళ్ళు అడవి గాడిదల వల్ల బ్రతికినరు. కానీ వారిలో హృదయ కాఠిన్యం ఉండే కంచెర గాడిదలా బ్రతికిరు. కానీ వారు దేవుని తట్టు తిరిగితే, దేవుని గనక అడిగితే దేవుడు ఏం చేసిండు? వాళ్ళకు కూడా రక్షణనిచ్చాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తుండే ఈ వాక్యం చేత అంటే, మనము మొట్టమొదట ఆయనను అడగాల. మనం ఏదైనా నేర్చుకోవాలంటే మనం ఎక్కడికి పోవాలా? నేర్చుకునేటటువంటి శిక్షణ ఇచ్చేటటువంటి స్థలానికి మనం వెళ్ళాలి. టైలరింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? షాపుకి వెళ్ళాలి. చదువు నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? స్కూల్కి వెళ్ళాలి కదా. అలాగే మనము దేవుని ఉద్దేశం నేర్చుకోవాలంటే, దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలంటే దేవుని దగ్గరికే పోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? అడగాలట మనం. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చాలా చక్కటి మాటలు ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి, ఆలోచించాలి. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. శరీర సంబంధంగా ఉన్నటువంటి ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు. నా పిల్లలందరూ నేను దేవుని బిడ్డని అయినంత మాత్రాన నా పిల్లలు కూడా దేవుని బిడ్డలుగా పరిగణించాల్సినటువంటి ఆ యొక్క సిస్టమ్ లేదు. నేను దేవుని అంగీకరిస్తే, నేను దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి అడిగి దేవుని కృపను పొందుకున్నానేమో, కానీ వాళ్ళు కూడా అలా దేవుని బిడ్డలు అనబడాలంటే ఏం చేయాలట? వాళ్ళు కూడా దేవుని దగ్గర వచ్చి
అడగాల, ఆ కృపను పొందుకోవాలి. ఒకవేళ నా భయానికో లేకుంటే నేను చేస్తున్నటువంటి విధి విధానాల కొరకు వాళ్ళు వస్తే అది దేవుని బిడ్డలుగా ఎంచబడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి దేవుని బిడ్డలుగా మనం ఎంచబడాలి, దేవునితో మనం ఉండాలి అంటే అది జస్ట్ ఈ లోక సంబంధమైనదేనా? చాలా మట్టుకు ఏం చేస్తూ ఉంటారంటే, మనం చాలామంది క్రైస్తవుల్లో చూడవచ్చు, ఎవరైనా ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఇంకొకలాగా ఉంటారు. ఎవరైనా ఉన్నప్పుడు టీవీలు చూడరు, సినిమాలు చూడరు, ఎవరు లేనప్పుడు ఎవరు చూస్తున్నారు నన్ను అని చెప్పి సినిమాలు చూస్తారు, ఎవరు చూస్తున్నారు నన్ను అని చెప్పేసి ఇష్టారాజ్యంగా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన పిల్లలుగా ఎంచాలంటే శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగానే ఆయన పిల్లలుగా మనం ఉంటాం. ఒక పాస్టర్ అయితే ఓపెన్గా చెప్తాను, నేను సినిమాలు చూస్తా కానీ మంచి సినిమాలు చూస్తా అంటున్నాను. ఇది ఎంతవరకు మరి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడో అది దేవుడి దగ్గర, దేవుని చేతుల్లోనే ఉంది. మనం తీర్పు తీర్చకుడి, మీరు తీర్పులోనికి రారు అంటున్నాడు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, మంచి చెడు ఎక్కడ నేర్చుకోవాలట? బైబిల్లోనే, పరిశుద్ధ లేఖనంలోనే. మనకు అనేక విధమైనటువంటి ఆ యొక్క మంచి ఇందులోనే ఉంది. మనం లోకంలో వెతకూడదు. లోకంలో అంతా ఏంటట? లోకంలో ఉన్నదంతా దురాశనే. అర్థమైందా? దురాశ ఏమవుతుంది? దురాశ వలన వాంఛ కలుగుతుంది. వాంఛ మన ఇంటి ముంగట పాపమై నిలుస్తుందని వాక్యం చెప్తా ఉంది. దురాశ కలుగుతుంది. లోకంలో ఉన్నదంతా దురాశనే. ఈ సినిమాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు. మంచిది కానీ చెడు కానీ అది మంచిదే చెడ్డదే అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది మన చెవులకి పడనీయకూడదు. చాలామంది ఉన్నారు అట్లా. సరే, వాగ్దాన రూపమైన వాక్యం ఇదేమి దటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా తన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైన కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మేమేమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. ఈ మాట మీకు ఏమర్థమై ఉండాలంటే, దేవుని యొక్క సర్వాధికారం అర్థమై ఉండాలి కదా. ఇక్కడ నువ్వు దేవునిలో ఏం చూడాలంటే, దేవునిలో పక్షపాతాన్ని చూడాలా, దేవునిలో ఆయన న్యాయం లేదని చూడాలా అంటే కాదు, కానీ ఆయన సర్వాధికారాన్ని చూడాలి. యోబు గారిని గురించి మనం అన్నీ వింటాం, కింద పైన చదువుతూ ఉంటే ఏమంటాడు యోబును? ఆయన మంచి వ్యక్తి, ఆయన న్యాయవంతుడు, ఆయన ధర్మదాత, ఆయన ఆస్తికరుడు, ఆయన దేవుని యందు భక్తి గలవాడు, ఆయన ప్రతిదినము దేవుని ఆరాధించేవాడు, ఆయన పిల్లల పట్ల ఆ పిల్లలు ఏదైనా తప్పు చేశారేమో అనుకుని ఆయన పిల్లల కొరకు ఆయన బలులు అర్పించేవాడు, అన్నీ చూస్తాడు. లాస్ట్కి ఆయనకి ఏమైంది? అనేక విధమైన శోధనలు కలిగినప్పుడు అన్నీ జరిగిన తర్వాత దేవుడు ఒక మాట అంటాడు, ఏంటి యోబు, నీకు కోపం వస్తుందా? నేను అన్యాయస్తుడిని అనుకుంటున్నావా? నాలో న్యాయం లేదనుకుంటున్నావా? నీవు నాలా గర్జించగలవా? నువ్వు ఉరుమగలవా? నువ్వు ఇది చేయగలవా, అది చేయగలవా అని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నీ స్థాయిని నువ్వు గుర్తుంచుకో. నేను సర్వ సృష్టికర్తను, నేను సృష్టించినటువంటి సృష్టిని ఏదైనా చేయగలను. ఆయన ఈ వాక్యం చేత మనతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం గ్రహించాల. నేను ఏమంటున్నాడు ఇక్కడ? యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఏశావును ద్వేషించాడట, యాకోబును ప్రేమించాడంట. అయితే మనం ఏం చేయాలి? నాయనా నేను ఏశావులాగా ఉండకుండానట్లు, మీ ద్వేషాన్ని నేను సంపాదించుకోకుండానట్లు నీ కనికరము నాపై చూపయ్యా, నీ ప్రేమను నాపై చూపయ్యా. నేను ఒకవేళ నా నడవడి ద్వారా, నా యొక్క విధి విధానముల ద్వారా నేను ఏశావుగా ఉన్నానేమో,
కానీ ఏశావును తృణీకరించినట్టు నన్ను తృణీకరించకు నాయనా. నన్ను దయతో జ్ఞాపకం చేసుకో అయ్యా. నాయనా నీ కనికరము చూపయ్యా, నీ ప్రేమను చూపయ్యా. ఆ రాజ్యంలో ఉండే యోగ్యత నాకు ఇయ్యయ్యా, మీతో ఉండే ఆ భాగ్యము నాకు ఇయ్యయ్యా అని ప్రతి దినము ఆయన దగ్గర గోజాడమని చెప్తుంది ఈ యొక్క సందర్భం. అంతేగాని ఆయన చిత్తం లేకుండా మనం ఏమీ చేయలేమని విడిచిపెట్టమని అనట్లేడు. మనం ఇంతకుముందుకు ధ్యానించుకున్నాం, అందరూ చాలామంది పాపం చేశారు, చాలామంది తప్పులు చేశారు పరిశుద్ధ లేఖనంలో. కానీ ఆయన దగ్గర కనిపెట్టుకొని ఆయన కృపను పొందే వరకు గోదాడటమే దేవుని యొక్క నీతి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ దేవుడి బిడ్డలుగా ఉండవలసినటువంటి లక్షణం అది. దేవుని యొక్క ఆ యొక్క శిక్షను నువ్వు త్రోసివేయకు అంటున్నాడు. ఒక్కొక్క చోట అంటే ఆయన శిక్షను నువ్వు తృణీకరించకు, ఆయన శిక్షను తృణీకరించకు. శ్రమ కలుగుట నాకు మేలాయను, శ్రమ లేని వాడు దుర్బీజుడు. ఇవన్నీ మనకు ఏం కావాలో మన జీవితంలో? ఈ పండ్లన్నిటిని జ్యూస్ వేస్తే, మిక్సీలో వేస్తే మనకు ఒక జ్యూస్ రావాలి. ఆ జ్యూసే ఆ సత్య మార్గం అనేది, సత్యాన్ని గ్రహించాలి. ఈ వాక్యాలన్నీ ఎక్కడికక్కడికి విని అక్కడికక్కడికి అది సబ్జెక్ట్ అది వేరే సబ్జెక్ట్, ఇది వేరే, అట్లా కాదు. ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక చోట బైబిల్ని నేను ఒక ఫోటో మన ఇంట్లోనే అనుకుంటాను, ఏం చేస్తున్నారు? కట్ చేసి తింటా ఉన్నారు. ఇవన్నీ తింటే ఏమవుతుంది? అరిగి బలం వస్తుంది. ఆ బలమే ఒక సారాంశాన్ని గుర్తిస్తుంది, అది క్రీస్తు అనే బండ. ఆ బండ మీదనే మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏశావును ద్వేషించిండు అని చెప్తాడు. కానీ మనం అడగాల్సింది, నాయనా ఎన్నిసార్లు చెప్పినా నీలో దయ్యం ఉన్నది, నాయనా నేను ఏశావులాగా ద్వేషింపబడకుండానట్లు నన్ను కనికరించి తండ్రి అని గోదాడవలసినటువంటి అవసరత ప్రతి వ్యక్తిలో కూడా ఉన్నది. ప్రతి వ్యక్తి కూడా ప్రార్థించుటాయి. అందుకే దేవుడు ప్రతిరోజు ఏమని ప్రార్థన చేయాలంటే, శోధనలో పడకున్నట్లు కీడు నుండి తప్పించమని దేవుని దగ్గర గోజాడాలా. నాయనా నేను ఈ రాత్రి చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను తండ్రి? నాలో మస్ట్ ఉన్నట్టు. మనం బాసాలు దోమతాం ఇంట్లో కదా, మంచిగా నీట్గా దోమతాం, ఆడ బోర్లు ఇస్తాం, 2 రోజులు ఊరికి పోస్తాం. తెల్లారి వచ్చేవరకు ఆ బాసాల మీద ఏముంటుంది? దుమ్ము ధూళి ఉంటుంది. మనము ప్రతిరోజు కడుగుతున్నాం అనుకుంటున్నాం. ఒక సంఘంలో ఈరోజు నేను అసలు ఈ విషయాన్ని నేను ప్రస్తావించొద్దు అనుకున్నాను, కానీ సందర్భము డిమాండ్ చేస్తుంది కనుక ప్రస్తావిస్తాను. సతీష్ కుమార్ అని ఏమన్నాడంటే, వారము రొట్టె విరచమని చెప్పి ఎక్కడ రాసిందో చెప్పండి, నేను దేనికైనా సిద్ధం, నేను డిబేట్ చేస్తా అనే విధంగా మాట్లాడండి సతీష్ అన్న. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రతిరోజు చూద్దామా లేఖనం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ప్రతి దినము ఏందట? ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. ప్రతిరోజు చేయాలట. ఒక్కరోజు చేసి మానుకునేది కాదు. మనం బాసాలను దొమ్మి పెడితే ఒక్కరోజుకే దుమ్ము వస్తుంది, మనలో ఒక క్షణంలోనే మాలిన్యం వచ్చేస్తుంది. ఒకవేళ మన మాలిన్యం మనలో ఉండి మనం చచ్చిపోతే ఎక్కడ యేసయ్యకు దూరంగా ఉంటామేమో అని ప్రతి దినం పరీక్షించుకోమంటుండు. ప్రతి దినము నువ్వు రొట్టె దగ్గరికి ఎందుకు రావాలంటే, రొట్టె పరిశుద్ధమో లేకుంటే ఆ రొట్టె తీసుకుంటేనే పరలోకమో అని కాదు. కానీ రొట్టె దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏం గుర్తుకు రావాలా? నీ కాఠిన్యం గుర్తుకు రావాలా? రొట్టె దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అబద్ధం ఆడిన అబద్ధం గుర్తుకు రావాలా? రొట్టె దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కొట్లాడిన కొట్లాడ గుర్తుకు రావాలా? రొట్టె దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ద్వేషించినటువంటి ద్వేషం గుర్తుకు రావాలా? రొట్టె దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కొండెములాడిన కొండెము గుర్తుకు రావాలా? నువ్వు రొట్టె దగ్గరికి వచ్చినప్పుడు నీకు సహాయం అడిగిన వారికి సహాయం చేయలేనని స్థితి గుర్తుకు రావాలా? కనుకనే ఆ రొట్టె దగ్గర నిన్ను ప్రతిదినము మానక ఇంటింటా రొట్టె విరిచారట. ఈ రొట్టె దగ్గరికి రావడం ద్వారా ఏమవుతుందంటే, మన మస్టు కడగబడుతుంది. ఆ రొట్టె ద్వారా మనం ఏమవుతున్నామంటే, దేవా నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నానయ్యా, నేను నీకు ఇష్టమైన పనులు చెయ్యను, నన్ను పవిత్రపరచునైనా అని ప్రతిదినం పవిత్రపరచుకుంటే ఏ క్షణం మనం మరణించినా కానీ ఆయన రాజ్యంలో ఉంటామని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కనుక మనము వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యం మనని ఏం చేస్తుందమ్మా? సర్వసత్యములో నిలబెడుతుంది తల్లి.
అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఇక్కడ ఎవరిని కరుణించాలన్నా, ఎవరి పట్ల జాలి చూపాలన్నా ఆయన ఇష్టమే. అర్థమైందా? ఆయన ఇష్టమే కదా. మన మీద జాలి లేదు, మన మీద దయ లేదని వదిలేద్దామా? దేవుడు ఇంకో చోట ఒక మాట రాయబడ్డది. మనకు దేవుడు అనేక విధమైనటువంటి వాక్యాన్ని మనకు ఆధారపరిచింది. ఎక్కడ రాయబడ్డది చెప్తారా? ఇంకొక చోట మనకు ఒక ఆధారం దీనికి. ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవనిపై జాలి చూపుదునో వానిపై జాలి చూపుదును. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నేను ఇయ్యను పోమ్మ అంటే ఒకరు వెళ్ళిపోతారు కదా. దేవుడు కూడా ఇక్కడ ఒక మాట అంటే, నేను ఎవరి మీద జాలి చూపిస్తానో వాని మీద జాలి చూపిస్తా, ఎవరిని కరుణింతునో వానిని కరుణించును అని అన్నాడు కదా. మరి నన్ను కరుణించడేమో అని వదిలేస్తారా? ఇంకో చోట ఒక చోట రాయబడి ఉంటుంది. ఏమనంటుందంటే, ఒక అన్యాయస్తుడు లంచగొండి తీర్పరిగా ఉన్నాడు. ఆ లంచగొండి లంచం పుచ్చుకోకుండా న్యాయం చెప్పడు. వాడి దగ్గరకు ఒక పేద విధవరాలు పోయి, అయ్యా నాకు న్యాయం చేయండి అంటే వాడు లంచం తీసుకోకుండా న్యాయం చెప్పడు. అయితే పదే 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 అయ్యా నేను పేదదాన్ని, నేను గరీబ్ దాన్ని, నాకు న్యాయం చేయని 100 సార్లు పోతే వాడు ఏమైందట, విసిగిపోయి ఈమెతో పడలేనరా నాయన, ఊరికి వస్తుంది, పిల్లరా ఏంది అసలు ఆమె కథ అని చెప్పి పిలిచి ఏం చేసిందంట, న్యాయం చేసిందంట. అన్యాయస్తుడైన లంచగొండి వాడే ఒక సమయంలో అడగగా ఏం చేసిండు, న్యాయం చేస్తే, నేను న్యాయవంతుడను బిడ్డ, మీకు న్యాయం చేయనా, ఎప్పుడు చేయనా అంటుండు, అడిగితే చేస్తా అంటుండు. అడగక మనం పొందలేకపోతున్నాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. ఇది ప్రయాసపడేటటువంటి వాని వలన కాదు. ప్రయాసపడేది పడుతూనే ఉంటాం దేవుని దగ్గర. ఆయన గోదాడి ఆయన కరుణించే వరకు మనము వేచి చూడాలి. దావీదు గారు ఎప్పటి వరకు వేచి చూచిండంటే, యేసయ్య కరుణించే వరకు వేచి చూచాడు. ఆయన ప్రేమ, ఆయన దయ కలిగేంత మటుకు దయరాదా నీకు? చాలా మటుకు అంటారు, ఆ స్థితిని చూస్తే నీకు దయ అనిపిస్తలేదా అని అడుగుతారు ఒక్కొక్కసారి. మా అమ్మ అంటుండే, మేము విచ్చలవిడిగా తిరిగేటప్పుడు, నన్ను చూస్తే జాలి అనిపిస్తలేదారా, నా ఏడుపుని చూస్తే మీకు జాలి అనిపిస్తలేదారా, నా స్థితిని చూస్తే జాలి అనిపిస్తలేదారా అంటుండే. ఆ జాలి ఎందుకు అనిపించాలంటే మన ప్రవర్తన మారాలని. దేవుడు కూడా ఏమంటుండంటే, మన స్థితిని చూసి ఆయన జాలి పడేటట్టు మనం ఆయనకేమై ఉండాలా, విధేయులుగా ఉండి ఆయన పిలుస్తాడేమో. ఆయన సరేలే రా అంటుండే. మా అమ్మ ఏం చేస్తుండే తెలుసా, మేము ఏదైనా తప్పు పని చేస్తే ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టేసి తలుపు పెట్టేసుకుంటుండే. మేము బయట అమ్మ తలుపుది అంటుండే. మేము అప్పుడు పరిగెత్తినంటే ఇప్పుడు ఏమవుతుండే, మా అమ్మ తలుపు పెట్టుకుంది కదా అని మేము ఎటాన్ని వెళ్ళిపోతే మేము అనాథలం అయిపోతుండే కదా. మా అమ్మ తలుపు తీసే వరకు మీరు నమ్మరు, ప్రామిస్ చెప్తున్నా, మా అమ్మగారు మాకు ఇచ్చినటువంటి శిక్షలు మీరు ఒక్కరు కూడా పొందకుండా వచ్చి మమ్మల్ని, మేము ఒకరోజు సినిమాకి వెళ్ళినాం. 14 ఏళ్ళు ఉన్నా. సినిమాకి వెళ్తే ఇంటికి రాగానే 9:30 10 అయింది. సురేష్ థియేటర్ అంటే సీతాపల్ మండిలో 10 అయితే సినిమా అయిపోయే వరకు ఫస్ట్ షో. ఇంటికి వచ్చేసరికి బెల్ట్ పట్టుకొని రెడీగా ఉంది, మస్తు కొట్టింది, బట్టలు ఇప్పింది, ఇంటి ముంగట ఇసుక పోసింది, ఇసుక ముంగట నిలబెట్టింది. పెద్దగా ఉన్నాం, 13 ఏళ్ళు అంటే మాటలు కాదు, మోకాల మీద నిలబెట్టింది. బస్తీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి, అక్క పెద్దగా ఉన్నాడు అక్క పిల్లగాడు, తీసుకోక అంటే 1.5 గంట అయినాక లోపలికి రా అన్నది. అలాగే ఒక్కొక్కసారి చిన్న తప్పులు చేస్తే తలుపు పెట్టేసుకుంటే, పొండి బిడ్డ మీకు ఇల్లు లేదు ఏం లేదు అంటుండే. అప్పుడు మళ్ళీ అమ్మ అంటే 11 12 గంటలకు తలుపు తీస్తుండే. అలాగే మనం ఎట్లుండాలా, దేవుని దగ్గర ఉండాలా. దేవుడు మనల్ని తృణీకరిస్తే, దేవా తలుపుది అయ్యా, దేవా తలుపుది నాయన, తండ్రి తలుపుది అయ్యా, నేను ఆ నరకంలో కాలలేనయ్యా నువ్వు ఈ తలుపు పెట్టుకుంటే అని యేసయ్య దగ్గర బ్రతిమలాడాలి. ఆయన తలుపు తీసే వరకు తలుపు కొట్టాలి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచరమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఫరో రాజు కొరకు ఇంతవరకు చరిత్రలో చెప్పబడుతుంది కదా. ఫరో రాజు గొప్పతనం ఎందుకొరకు చూపించిండట దేవుడు అంటే, ఆయన శక్తిని చూపించడానికి ఫరోని
బలముగా నిలబెట్టిండట. ఆయన బలముగా నిలబెట్టి ఈయన బలాన్ని చూపించిండు. ఇంకా అది బలం కాదు. ఆయన బలం, అసలు బలం చూస్తే అసలు మనిషి ఎవడు కూడా బతకడు. అందుకే దేవుడు వాగ్దానం చేసిండు. ఏమని చేసిండు? ఒకసారి అందరికి గుర్తుందా? ఒకసారి వాగ్దానం చేసిండు. అది నిదర్శనం మనకి ఇప్పటికీ కనబడుతుంది. ఎక్కడ? ఇంద్రధనస్సు. నేను ఇక మీదట నేను నాశనం చేయను, మొత్తం దేశాన్ని నాశనం చేయను అని ఇంద్రధనస్సును పెట్టాడు. అలాగే ప్రపంచాన్ని నాశనం చేయడు. ఆయన చెయ్యాలనుకుంటే ఆయన ఆ యొక్క సత్య రూపం, అస్సలు రూపాంతో ఇక్కడ అవతరించినంటే సర్వ మానవుడు స్మాషే. అదొక విషయాన్ని గ్రహించాలి. ఆయన కొట్టాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కత్తి తీయాల్సిన అవసరం లేదు. ఆయన వస్తే చాలు మనం చచ్చిపోతాం. హల్లెలూయా. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఇక్కడ ఏమంటాడు? ఫరోను కూడా ఆయన నామం మహిమార్థం ఆయనను బలపరిచిండట, బలంగా నిలబెట్టిండట. ఆయన నామం మహిమపరచబడటానికి, ఆయన గొప్ప కార్యాలు చూపేయడానికి. ఆయన ఒక్క చిన్న కార్యం చేస్తేనే ఉపతండాలుగా ఎన్నో సంవత్సరాలు చూసిరు తెలుసా? అది ఎన్ని దేశాలంతా. ఏదది? 10 కమాండ్మెంట్స్. అందులో ఒక సీన్ ఉంటుంది, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం, సముద్రాన్ని పాయలు చేసినటువంటి సీన్. అలాంటి ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగిన చిన్నగా ఫరోన్ అక్కడ నిలబెట్టి అది చూపించిండు అంతే. అంతటి గొప్ప దేవుడు. కనుక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవునితో నడవాలంటే మన పరిశుద్ధత కాదు, దేవునితో నిలవాలంటే మనంతటా మనం నిలబడలేము. దేవుణ్ణి ప్రతి దినం మనం ప్రార్థన చేయవలసింది. అయ్యా ఈమెకి ఇది, అయ్యా నాకు ఇది, అయ్యా నాకు ఇది, అయ్యా నాకు అది చేయి కాదు. దేవా నన్ను నిలబెట్టు, దేవా నీతో నడిపించు, నీ ఉద్దేశమును గ్రహించే జ్ఞానం నీవు. అయ్యా దావీదు నా హృదయానుసారుడు అన్న బిరుదు నాకు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్న బిరుదు నాకు తండ్రి అని అడగాలి. అదే మన ప్రార్థన, అదే మన నిలబెడుతుంది, అదే మన విశ్వాసంగా మనకు ఎంచబడుతుంది. ఇంకా కిందికి వెళ్తే చాలా ఆయన సత్య మాధుర్యం అనేక విధంగా ఆ యొక్క అధ్యాయం మొత్తంలో ఉన్నది. ఆయన వేదన, ఆయన బాధ, ఆయన కన్నీరంతా కూడా. ఇంకొక చోట మాట్లాడుతుంటాడు పౌలు గారు, సహోదరులారా మీరు ఇంత త్వరగా క్రీస్తు నుండి తొలగిపోతారని నేను అనుకోలేదు. యేసే దేవుడని చెప్పిండు, తర్వాత ఎవరో చేయమని చెప్పారు? ఆయన మరి కుమారుడే కదా, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిండు, ఆయన కుమారుడు పైన దేవుడు ఉన్నాడని ఎవరో చెప్తే వాళ్ళు ఏం చేశారు? అవును కదా అని నమ్మారు. నమ్మగానే పౌలు గారు వచ్చి ఏమంటారు? సహోదరులారా మీరు ఇంత త్వరగా మీ విశ్వాసాన్ని వదులుకుంటారని నేను అనుకోలేదని బాధపడుతున్నాను. అందుకే ఆయనకు దుఃఖం, అందుకే ఆయనకు వేదన, అందుకే ఆయనకు ఆవేదనతో నుండి బాధపడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు మనం వింటున్నటువంటి వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయడానికి మనం పోయి యేసయ్య దగ్గర అడగాల, ప్రభువా మీ వాక్యం నా హృదయం నింపు, నాకు అర్థమయ్యే విధంగా నాకు బోధించు, నీతో నిలబడే శక్తి నాకు, నీతో నడిచే ఆ భాగ్యం నాకు తండ్రి అని ఆ యేసయ్యను మనం ప్రతిరోజు అడిగి మనం పొందుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనము అడగకపోతే పొందుకోలేము, అడగకపోతే నిలబడలేము, శోధనను మనం జయించలేము. శోధనలు అందరికీ వస్తాయి, ప్రతి మానవులకు వస్తాయి శోధనలు అనేటివి. ఏ శోధన అయినా కావచ్చు. మీకు సపోజ్గా ఒక బంగారు గొలుసు వేసుకోవాలా, అందరూ వేసుకున్నారు, నేను బంగారం లేనందుకు నన్ను అందరూ చులకన భావం చూస్తారు, మా అమ్మ దగ్గర నుంచి పైసలు రాగానే 2 తులాల బంగారం కొనుక్కోవాలని నీకు వస్తుంది. కాదంటలే నేను. దాన్ని ఏం చేయాలప్పుడు? ప్రభువా ఈ శోధన నుండి నన్ను కాపాడయ్యా, ఈ శోధన నుండి నన్ను విడిపించయ్యా. ఇమ్మీడియట్లీ మీకు ఆదరణ కలగకపోతే నా పేరు వేరే పేరు పెట్టాడు. మీకు ఇంకొక శోధన రావచ్చు, మీకు ఇంకొక శోధన రావచ్చు. ఆ శోధనలో నీకు పక్కకున్న పరిశుద్ధాత్మని హెచ్చరిస్తూ ఉంటాడు. అడుగు అడుగు, యేసయ్య నీకు సాయం చేస్తాడంట. నువ్వు అడిగి పొందుకోగలవు, నువ్వు నిలబడి ఆ రాజ్యంలోనికి చేరగలవు. దేవుడి వాక్యం దీవించి మన వెనికిడిలో జ్ఞాపకం ఉంచి మనను ఆశీర్వదించును గాక. మనమందరము మోకరించి